హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. నేను ఈరోజు దొండకాయ వేపుడు చేస్తున్నాను. చూడండి, దొండకాయలు శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోండి పొడవుగా. తర్వాత అదిగోండి అలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. మీరు ఈజీగా కూర చేసుకోవచ్చు. దానికి పొడి కావాలి. 4 స్పూన్లు పచ్చిపప్పు, 4 స్పూన్లు మినపగుళ్ళు, 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఫస్ట్ అదిగోండి 4 స్పూన్లు పచ్చెనపప్పు వేస్తున్నాను. తర్వాత 4 స్పూన్లు మినపప్పు వేస్తున్నాను, మినపగుళ్ళు. కొంచెం వేగాక ధనియాలు 1 స్పూన్ వేసుకోవాలి. అవి కూడా వేగాక 1 స్పూన్ జీలకర్ర వేయాలి. అది కూడా ధనియాలు వేస్తున్నాను కొంచెం వేగాక, పచ్చిపప్పు మినపప్పు. తర్వాత ఇవి కూడా ధనియాలు కూడా వేగాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మొత్తం వేగనిచ్చి చిన్న కొబ్బరి ముక్క వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు. అదిగోండి శుభ్రంగా వేయించుకోవాలి. అన్నీ రెడీగా వేయించుకొని దీనిలోకి 2 స్పూన్ల కారం, సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు నేను ఇదిగో దొండకాయలు వేసి పిండుతున్నాను. చూడండి, బాగా పిండేస్తే దొండకాయ ఫ్రై బాగుంటుంది. అది ఉప్పేసి పిండేసేస్తాను నేను. తాలింపు ఏమి వేయను. కొంచెం 2 స్పూన్ల ఆయిల్ వేసి దానిలో మగ్గని కొట్టిన అది 2 స్పూన్ల ఆయిల్ వేసాను. ఇవి పిండేసి దానిలో ముక్కలు వేసేసుకోవడమే. ఉల్లిగడ్డ కూడా అవసరం లేదు. ఇలా చేసుకోండి. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. అదిగోండి మగ్గిపోతుంది చూడండి, ఊరికనే మగ్గిపోద్ది. అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇవి రెడీగా పొడి కొట్టుకొని ఉంచుకోవాలండి. అదిగోండి అన్నీ వేసేసుకొని మిక్సీ జార్లో మొత్తం వేసుకొని 2 స్పూన్ల కారం వేస్తున్నాను. అందులో ఉప్పు వేసాను కదా, ముక్కలకి కొంచెం తగ్గించేసుకోవాలి. అదిగోండి 15 వెల్లుల్లి రెబ్బలు వేసాను. 2 స్పూన్ల కారం, కొంచెం సరిపడినంత ఉప్పు వేసాను. మొత్తం మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. అదిగోండి వేస్తున్నాను చూడండి. ఉప్పు కొంచెం వేసుకోండి, అందులో ఉప్పు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు పొడి రెడీ అయింది. ముక్కలు మగ్గాక వేగిపోయినాక శుభ్రంగా ఈ పొడి వేసి కలుపుకోవడమే. కూర చాలా బాగుంటుందండి, ఇలా చేసుకోండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అదిగోండి పొడి రెడీగా పెట్టుకొని వేసేసుకోవడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోలు వస్తాయి. అదిగోండి చూడండి, కూర రెడీ అయిపోయింది. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. ఓకేనండి.